హాయ్ హలో నమస్తే. నా పేరు కరుణాకర్, పద్మావతి ట్రేడర్స్. సో ఈరోజు అయితే నేను ఎవరి చేను దగ్గరికి వెళ్ళలేదు, నా చేనులో నేనే ఉన్నాను. అంటే నేను వన్ సైడ్ షాప్ నడిపించుకుంటూ వన్ సైడ్ నేను ఫార్మింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను లీజుకి తీసుకున్నటువంటి ల్యాండ్ ఇది. నేను అంటే కౌలుకు తీసుకున్నటువంటి ల్యాండ్ ఇది. ఇక్కడ చూస్తే టమాటా, అక్కడ బెండ, అక్కడ చూస్తే స్వీట్ కార్న్, లోకల్ టమాటా, లోకల్ మొక్కజొన్న. సో దీనికి వచ్చేసి అంటే ఈ టమాటా మీరు చేను చూస్తారు కదా, ఇప్పటి వరకు ఎన్ని మందులు కొట్టొచ్చు అనుకుంటారు మీరు దీనికి? ఇప్పటి వరకు దీనికి నేను స్ప్రేయింగ్ ఒక్కసారి కూడా స్ప్రేయింగ్ చేయాలంటే మీరు నమ్ముతారా? ఒక్కసారి కూడా నేను దీనికి ఎలాంటి స్ప్రేయింగ్ అనేది చేయలేదు. సో నేను చేసిందల్లా ఏంటంటే, మొక్కలు పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత నేను ఏం చేసిన, వారం లోపే ఏం చేసిన, దారా క్రాప్ కేర్ వారి లూమెక్స్ ఒకటి, హైవిటో ప్లస్ ఒకటి, అవి రెండు కలిపి నేను ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేసిన. అవి అయిన తర్వాత 10 డేస్కి దేవత ఆగ్రో ఫార్మ్స్ వారి 5 లీటర్స్ క్యాన్స్ ఓడెన్ అనేటువంటి క్యాను అది నేను మళ్ళీ సాయిల్ అప్లికేషన్ చేసేసిన. కథం అప్పటి నుంచి చెట్టు మొత్తం మంచి బ్రాంచెస్ వచ్చింది, మంచిగా పంగ పోసింది, అదిగా పూత పట్టింది, మంచిగా కాద కూడా ఇంకా ఒక్కసారి కూడా దింపలేదు. ఇప్పుడే ఆల్రెడీ కాయ కూడా స్టార్ట్ అయిపోయింది, బాగా పూతనైతే పూత కూడా బాగా నిలబడ్డది. సో చూడొచ్చు కూడా చెట్టుకి ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందా ఒక్కసారి మీరు చూడండి. సో అయినా కూడా ప్రాబ్లం ఏం లేకున్నా కూడా ఒక్కసారి అయితే మనము కొన్ని మందులు ఉంటాయి, ఒక్కసారి మనం స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి మందు కూడా నేను కొట్టలేదు. సో చాలా ఎక్సైటెడ్మెంట్గా ఉంది. అంటే రైతు హ్యాపీనెస్ అనేది అంటే నేను అనుభవిస్తున్నా ఇప్పుడు, అంటే ఆ విధంగా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. సో ఇది వచ్చేసి అంటే మధ్యలో కొన్ని మీకు మొక్కజొన్న కర్రలు కనబడుతున్నాయి, ఇవి కనబడుతున్నాయి కదా చెట్లు. సో ఇవి పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, రెయిన్ నుంచి మన వైరస్ అనేది పడుతూ ఉంటుంది కదా, దీనికంటే కొంచెం హైట్లో ఉంటే దానిపైన ఫోకస్ చేసుకొని మనకు చేను కూడా కొంచెం ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. నేను చుట్టూ కూడా మొత్తం స్వీట్ కార్న్ అలాగే లోకల్ మొక్కజొన్న కూడా పెట్టుకోవడం జరిగింది. సో మీరు కూడా ఇంకేమైనా పెట్టాలంటే, ఏమైనా తోడబెట్టినప్పుడు కంపల్సరీ గెట్ల పొంటి కూడా ఏమైనా పెట్టాలనుకుంటే కంపల్సరీ మన బంతి నారు కూడా ఆడోటి పెడితే మనకు చేను పైన కూడా ఎఫెక్ట్ పడకుండా చాలా బాగుంటుంది. సో ఇది పరిస్థితి. నేనైతే ఇప్పటి వరకు ఎలాంటి మందులు కొట్టలేదు. సో ఈరోజు నేను ఈవినింగ్ టైంలో ఇప్పుడు పదన పెట్టి ఈవినింగ్ టైంలో నేను మందు కొడతా. ఆ మందు ఏందో కూడా నేను ఒకసారి చూపిస్తా. ఇది అంటే నేను ఇప్పుడు అంటే ఈ పంట కాల పరిమితి ఎంత అంటే నెల 15 రోజులు మాత్రమే. ఇది ఇప్పుడు దీని స్టేజ్ ఎంత, నెల 15 రోజులు అంతే. 2 నెలలు కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా 2 నెలల లోపే ఇది పరిస్థితి. సో చాలా 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 ఎక్సైటెడ్మెంట్గా ఉన్నా. బెండ కూడా స్టార్ట్ అయింది ఖాతా, అది ఇంకొక 2 డేస్ అయితే అది కూడా తెంపడానికి వచ్చేస్తుంది. కాకపోతే పైన స్వీట్ కార్న్ అలాగే లోకలు అది కొంచెం అంటే కొత్త భూమి, అంటే మట్టి కొట్టుకొచ్చిన భూమి కాబట్టి అది అంతా ఒక తిరుగా లేకపోవడం జరిగింది. దాన్ని కూడా నేను ఇప్పుడు ఈరోజు 1919 అనేటువంటి మందులను సాయిల్ అప్లికేషన్ చేయబోతున్నాను. సో ఈ రోజు నుండి అంటే స్టార్టింగ్ నుంచి వీడియోస్ నేను ఎందుకు పెట్టలేదంటే, ఎక్కువ అంటే బిజీ ఎక్కువ వర్క్ మీదనే ఉన్నా. ఇప్పుడు అంటే ఇది ఇంకా తెంపడానికి రాలే కాబట్టి కొంచెం వర్క్ అనేది ఇప్పుడు లేదు. సో అందుకోసం వీడియో చేస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తే కంపల్సరీ ఇంకా ముందుకు పోతా, ఎక్కువ మంది రైతులను కలుస్తా, చాలా సంతోషంగా వాళ్ళ రైతుల యొక్క ఫీడ్బ్యాక్ మొత్తం తెలుసుకుంటా, వాళ్ళ ప్రాబ్లాన్ని కంపల్సరీ సూచిస్తా. సమస్య మీది, పరిష్కారం మాది కంపల్సరీ. అంటే రైతు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నాకు కూడా తెలియాలి అనేటువంటి సదుద్దేశంతో నేను కూడా ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఉంటుంది. ఇంకా నిన్ననే మళ్ళీ టమాటా అలాగే స్వీట్ కార్న్ లోకల్ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ. సో కింద మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపకంగా తెలియజేయండి. నేను మీకు ప్రతి ఒక్క సమస్యకి నేను పరిష్కారం కంపల్సరీ చూపిస్తాను నాకు తెలిసిన కాడికి. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం కొలువురు కరుణాకర్ వ్లాగ్స్ చూస్తూనే ఉండండి. కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎక్కువ మంది రైతులను కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.